దునియా మొత్తం ముందుకు పోతుంటే వీళ్ళు మాత్రం వెనకకే పోతున్నారు. ఒక దిక్కు బిల్లేమైతుంది అనేది క్లియర్గా కళ్ళకు కనబడుతుంటే కళ్ళున్న కబోదుల తీర్ల మాట్లాడుతున్నారు. ఇదివరదాకా మాట్లాడిన వాళ్ళు సరిపోనట్టు నిన్న ఇద్దరు ముగ్గురు సీమాంధ్ర లీడర్లు ఏమో ముచ్చట చెప్పిండ్రంటమ్మా, తెలుసుకోండి. సీమాంధ్ర లీడర్ల మాటలు వింటుంటే వీళ్ళు ఆకలైతే అన్నం తింటున్నారా లేకుంటే తట్లింత తాడు పోసుకొని బుక్తున్నారా అని అనుమానం కొడుతున్నది పబ్లిక్. రాష్ట్రం విడగొట్టేందుకు కేంద్రం తొందరపడుతున్నది, తెలంగాణ ఇయ్యాలనే మనసులో గట్టిగా పెట్టుకుందని మొత్తం కోపాన్ని మైకుల ముందటికొచ్చి కక్కుతున్నారు. ముందుగాల కావూరి వారి కాకి పలుకులు ఇనుండ్రు ఒక పారి. నిన్న ఏం చేసామో చూసారు, మొన్న ఏం చేసామో చూసారు, రేపు కూడా అటక చూస్తారు. విన్నరా? మొన్న ఏం చేసిండ్రో చూసిండ్రు కదా, అట్లనే రేపేం చేస్తామో కూడా చూడుర్రి అని సవాల్ ఇసురుతున్నాడు. ఇక ఈయన కథ ఇట్లుంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి మాటలైతే కోటలు దాటుతున్నాయి. రాష్ట్రాన్ని ఎడదీయాలని కేంద్రం ఏకపక్షంగా పోతున్నది, ఇప్పుడు అంత గొట్టుకపోయేటంత ఆగం ఏమొచ్చింది అని అంటున్నాడు. అప్పుడే నవ్వకుండ్రి. ఇంకా ఈ కోట్ల ఏమంటాడు, చచ్చిపోయేదాకా కాంగ్రెస్ పార్టీలనే ఉండాలని అనుకున్నా కానీ ఇప్పుడు ఎందుకు ఉండాలి అనిపిస్తున్నది అని దీర్ఘాలు తీస్తున్నాడట. ఈయనేదో పుడితేనే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని పుట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఏదో ఇలా నాయన ముఖం చూసి మంత్రి పదవి ఇచ్చిరు గాని లేకపోతే మునగాడు ఒక్కడే ఉన్నాడు మంత్రి పోస్టును ఉద్ధరించేతందుకు. మీదికెళ్ళి కాంగ్రెస్ పార్టీకే ఎనలేని సేవ చేసినట్టు బిల్డప్ ఒకటి. పురంధరేశ్వరమ్మ కథ ఇంకా జరం తెరేటిగా ఉంటది. కప్పల తక్కడ రాజకీయానికి ఇప్పుడే టైం వచ్చింది ఆమెకు. ఇక ఇన్ని దినాలు కాంగ్రెస్ పార్టీలనే ఉన్న పురంధరేశ్వరమ్మ కూడా మళ్ళా ఇప్పుడు నేను సైకిల్ ఎక్కుతా అని తయారవుతున్నదట. మన ఆయనని చంద్రాలే ఆగం పట్టించిండు అని ఇదివర దాకా చెప్పింది. ఇప్పుడు మళ్ళా చేయి గుర్తుకు చెయ్యిచ్చి సైకిల్ గుర్తులకు పోతున్నది. వీళ్ళకంటే అటో ఇటో ఈ జేడీసీలమే నయ్యం. కాంగ్రెస్ పార్టీ ఉత్తగా తీసుకున్న నిర్ణయం కాదు, అన్ని ఆలోచన చేసే తెలంగాణ ఇస్తున్నదని చెప్పిండు. మంచి చెడ్డ చూసుకుంటూనే విడిపోదాం అనేటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకుంది. నేను చాలా గర్వపడుతున్న కాంగ్రెస్ కార్యకర్తగా. మరి గీనకున్న సోయి తతిమ సీమాంధ్ర మంత్రులకు ఎందుకు లేదో ఏమో అని అంటున్నారు జనం.